VB.NETలో డేటా టైప్స్, ఆపరేటర్స్ ఏమున్నాయి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేటివి ఇప్పుడు చూస్తాం. మరి ఇక్కడ డేటా టైప్స్ లిస్ట్ అంతా ఇవ్వడం జరిగింది. ఇవి రకరకాల డేటా టైప్స్ మీకు ఉన్నటివి. మరి అవి ఎంత మెమొరీని ఆక్యుపై చేస్తాయి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఎన్ని బైట్స్లో అనేది చూడండి. బైట్ అయితే 1 సైజు, అంటే 1 బైట్ని ఆక్యుపై చేస్తుంది. అట్లానే క్యారెక్టర్ అయితే 2 బైట్స్ని, ఇంటిజర్ అయితే 4 బైట్స్ని, డబుల్ అయితే 8 బైట్స్ని ఇట్లా ఆక్యుపై చేస్తూ వస్తాయి. స్ట్రింగ్ అయితే వ్యారీస్ అనమాట. అంటే స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ స్టోర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి దానికి మెమొరీ అలొకేట్ అవుతూ ఉంటుంది. మరి ఈ బైట్ అయితే ఏ క్లాస్లో ఉంటుంది? బైట్ అనే క్లాస్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంటే సిస్టమ్ అనే దీని కింద మీకు ఈ బైట్, క్యారు ఇట్లా ప్రతి డేటా టైప్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. వాటి కింద వాటిని మేనేజ్ చేసే మెథడ్స్ అన్నీ కూడా వీటి కింద, ఈ క్లాసెస్ కింద ఇవ్వబడుతుంది అన్నమాట. ఓకే, మరి ఇవి బైట్ అయితే బైనరీ డేటాని స్టోర్ చేసుకునేదానికి, అట్లనే క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ని ఇట్లా స్టోర్ చేసుకునేదానికి, ఇంటిజర్ నాన్ ప్రిసిషన్ డేటాని స్టోర్ చేసుకునేదానికి, అట్లనే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్కి అయితే ఇట్లా డబుల్, అట్లనే సింగిల్, ఇవి అట్లనే డెసిమల్, వాటి ఒక లెంత్ని బట్టి అనమాట ఇవి. మరి మల్టిపుల్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకునేదానికి స్ట్రింగు, డేట్ అండ్ టైం వాల్యూస్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. బూలెన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. మరి ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని స్టోర్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. మరి లెంత్ ఇంటిజర్స్ని స్టోర్ చేసుకునేదానికి లాంగ్ అనేది ఉపయోగపడుతుందండి. మరి ఈ డేటా టైప్స్ అన్ని కూడా మీ ప్రోగ్రామింగ్లో ఎలా వాడాలనేది కంటిన్యూస్గా ప్రతి ఎగ్జాంపుల్లోనూ, అక్కడక్కడ ప్రతి టాపిక్లోనూ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆపరేటర్స్ చూసినట్లయితే, ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మరి వీటిని ఎగ్జాంపుల్స్ చూస్తాం, ఎలా ఇవి వర్క్ అవుతాయి అనేది. అట్లనే కన్కాటినేషన్ ఆపరేటర్స్ ఈ రెండు ఉన్నాయి. అట్లనే కంపారిజన్ ఆపరేటర్స్ ఇవి ఉన్నాయి. అట్లనే లాజికల్ లేదంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇలా ఉన్నాయి. లాజికల్ ఆపరేటర్స్ మెయిన్గా ఇవి. మరి ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్లయితే ఆపరేటర్స్ చూడండి. ఎక్స్పోనెంట్ 2 to the power of 2 అంటే ఎంత వస్తుంది మీకు రిజల్ట్? 4 వచ్చి ఉంటుంది. ఓకే, 4. అట్లానే నెగేషన్, మైనస్ పెట్టినట్లయితే ఒక వేరియబుల్ కానీ లేదంటే ఒక డేటాకి ముందర అది నెగిటివ్ అని అర్థం అనమాట. -2 ఇంటూ +2 ఇంటూ ఆపరేటర్ పెట్టాం, ఇది మల్టిప్లికేషన్కి ఉపయోగపడుతుంది. -2 ఇంటూ +2 ఏమొచ్చింది రిజల్ట్? -4 రావడం జరిగింది. అదే ఇంకొక మైనస్ ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, మళ్ళీ రన్ చేసినట్లయితే ఏమొచ్చింది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా వచ్చిందనమాట. ఆ విధంగా నెగేషన్ని ప్లస్ చేసేదానికి మైనస్ని వాడతాం. అట్లనే డివిజన్ 9/2 ఎంత అవుతుంది? 4.5 అయిందనమాట. మరి అదే ఇదేమో ఈ స్లాష్ ఏమో ఫ్లోటింగ్ పాయింట్ని చూపిస్తుంది. అదే ఈ స్లాష్ ఏమో ఇంటిజర్ వాల్యూని చూపిస్తుంది. చూడండి, ఇదేమో 4.5 అన్నది, ఇదేమో 4 అంటే పాయింట్స్ని చూపించదన్నమాట. అదే రిమైండర్ని చేసుకోవడానికి మాడ్
అనే ఆపరేటర్ని వాడతాం. 5 mod 2 ఎంత వస్తుంది మీకు రిజల్ట్? 1 వచ్చి ఉంటుంది. అంటే 4 దాకా పోతుంది, మిగిలింది 1 అన్నమాట. 5 mod 2 అన్నప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ మీకు ఎటు తెలిసిందే. నెక్స్ట్ కన్కాటినేషన్ ఆపరేటర్స్ ఈ యాంపర్సెంట్ అట్లనే ప్లస్ ఈ రెండింటిని కూడా కన్కాటినేషన్ ఆపరేటర్స్గా వాడచ్చు. స్ట్రింగ్స్ని కలిపేదానికి ఇవి ఉపయోగపడతాయండి. చూడండి, ఇది ఫస్ట్ స్ట్రింగు, దీన్ని కలిపేదానికి యాంపర్సెంట్ వాడాము. ఇది సెకండ్ స్ట్రింగు, దీన్ని మళ్ళీ కలుపుకునేదానికి ప్లస్ వాడాము. ప్లస్ వాడినా యాంపర్సెంట్ వాడినా మీకు ఒకటే రిజల్ట్ వస్తుంది. ఓకే, చూడండి, హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ, కన్కాటినేషన్ ఈక్వల్ టు హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ అని మొత్తం 3 స్ట్రింగ్స్ కూడా కలిపి రావడం జరిగిందండి. మళ్ళీ కంపారిజన్ ఆపరేటర్స్ చూసినట్లయితే మీకు అన్ని లాంగ్వేజెస్లో ఉన్నట్లుగానే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ఇస్తాయి. 3 ఈక్వల్ టు 3 కాబట్టి అది ట్రూ. అదే 3 నాట్ ఈక్వల్ టు 3 ఫాల్స్ అయి ఉంటుంది, ఇన్ఈక్వాలిటీ. అట్లనే ఇక్కడ లెస్ దాన్ 3 లెస్ దాన్ 4 అన్నాం, అది తప్పు కాబట్టి ఇక్కడ ట్రూ రావడం జరిగింది. అదే 3 గ్రేటర్ దాన్ 3 అన్నాం, మరి అది కూడా తప్పు కాబట్టి ఇక్కడ ఫాల్స్ రావడం జరిగింది. అట్లనే 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, అది రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఫాల్స్, ట్రూయే కాబట్టి ఆ రెండు ట్రూ రావడం జరిగింది. మరి ఇక్కడ నాట్ అనే ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్స్లో నాట్ 3 గ్రేటర్ దెన్ 4, 3 గ్రేటర్ దెన్ 4 కాదు అని ఇస్తున్నాం. 3 గ్రేటర్ దెన్ 4 కాదు, మరి ఇక్కడ ముందర నాట్ పెట్టాం కాబట్టి అదేమవుతుంది? ట్రూ అవుతుంది. 3 గ్రేటర్ దెన్ 4 అనేది యాక్చువల్గా అయితే మనకేమొచ్చి ఉండాలి? ఫాల్స్ వచ్చి ఉండాలి. మరి ముందర నాట్ పెట్టాం కాబట్టి రివర్స్ మీనింగ్లో ఇక్కడ ట్రూ అనేది వస్తుంది. అట్లనే 3 గ్రేటర్ దెన్ 4 అండ్ 4 గ్రేటర్ దెన్ 3 ఈ రెండిట్లో ఏ ఒక కండిషన్ తప్పైనా సరే మీకు ఏమొస్తుంది? ఇక్కడ ఫాల్స్ రావడం జరుగుతుంది. 3 గ్రేటర్ దెన్ 4 అనేది తప్పు కాబట్టి ఇక్కడ ఫాల్స్ రావడం జరిగింది. అదే ఏ ఒక కండిషన్ రైట్ అయినా సరే మధ్యలో ఆర్ పెట్టాం కాబట్టి ఇక్కడ అది ట్రూ అవుతుంది డిస్జంక్షన్ ద్వారా. అదే ఎక్స్ఆర్ చూసినట్లయితే 3 గ్రేటర్ దెన్ 4, 2 గ్రేటర్ దెన్ 3, 3 గ్రేటర్ దెన్ 4 అనేది ఓకే రాంగ్, అట్లానే 2 గ్రేటర్ దెన్ 3 అనేది రైట్. సో మరి ఇక్కడ ఒక కండిషన్ రాంగ్ అయింది, ఒక కండిషన్ రైట్ అయింది, మరి ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. అదే రెండు కండిషన్లు రైట్ అయ్యాయి, 5 గ్రేటర్ దెన్ 4, 3 గ్రేటర్ దెన్ 2, ఇట్లాంటి సందర్భంలో కూడా ఎక్స్ఆర్ ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ విధంగా మీకు ఈ రకరకాల ఆపరేటర్స్ అనేటివి VB.NETలో ఇవ్వడం జరిగిందండి. ఓకే.